మరి ఈరోజు ఏబిసిడి వర్గీకరణ దాదాపు 30 సంవత్సరాలు నేను ఇంకా ఎమ్మెల్యే కాకముందు నుంచే పోరాటం జరుగుతున్నది. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి అప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కాబట్టి నాకు ఆ విషయం చెప్పినప్పుడు దాని వర్గీకరణ ఏంటి, వర్గీకరణ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమి, నష్టం ఏమి, వర్గీకరణ వల్ల మరి మాదిగ సోదరులకు అందరికీ ఏ విధంగా న్యాయం జరుగుతున్నటువంటి విజయంగా ఆ రోజు మాకు తెలిపినప్పుడు మేము కూడా దానికి మద్దతు ఇస్తూ మరి అఖిల పక్షంలో వారితో పాటు నేను ఢిల్లీకి పోయిన ఆ రోజు ఎమ్మెల్యేగా 15 ఆగస్టుకు ముందు 3 రోజుల ముందు అది 12వ తేదీ ఆగస్టు 12, 2005 10కి పోయినాం మేము ఢిల్లీకి. అక్కడ మీటింగ్లో ఢిల్లీలో సమావేశమే అందరినీ కలిసాం. ఆ తర్వాత అప్పుడు మా నాయన కూడా వచ్చాడు, చిట్టెం నరసిరెడ్డి గారు. మా నాయన కూడా అఖిల పక్షంలో వారు ఢిల్లీకి వచ్చిండ్రు మాతో పాటు కూడా. నేను అఖిల పక్షంలో ఆ రోజు అంటే సమాజవాది ఎమ్మెల్యేగా ఉన్న ఫ్లోర్ లీడర్గా ఉన్నా కాబట్టి దాంట్లో నేను మద్దతుగా వెళ్ళడం జరిగింది ఢిల్లీకి. సో ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం కొనసాగుతూనే ఉన్నది. సో ఎప్పటికప్పుడు వారి ప్రయత్నం ఎవరు వచ్చినా మా సమస్య తీరుతుందేమో, మా సమస్య పరిష్కారం చేస్తారేమో అని ప్రతి ఒక్కరికి వారు ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండి వారికి మద్దతు ఇస్తూ ఈ సమస్యను ఎట్లయినా పరిష్కారం చేయాలని అనేక పోరాటాలు చేశారు. కానీ ఆ కళ ఇన్ని సంవత్సరాలు కాలే, ఇప్పుడు ఆ కళ నిజం కాబోతున్నటువంటి సమయం ఆసన్నమైంది.